ఓం ఆదిపరాశక్తిదేవియే నమ. బ్రహ్మదేవుడు వరబలంతో ఉన్న మధు కైటవులని చూసి ఏమి చేయాలో తెలియక బిగుసుకుపోయాడు. వాళ్ళ మీద సామధాన భేద దండోపాయాలు ఏది ప్రయోగించాలని ఆలోచించాడు. భేదమే సరైనదని నిర్ణయించుకుని ఆ పనికి విష్ణువు తగినవాడని నిర్ణయించుకున్నాడు. వెంటనే శ్రీహరి నిద్ర లేపడం మొదలుపెట్టాడు. ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎంత ప్రయత్నించినా శ్రీహరి లేవలేదు. నిజం నిద్ర కాదు కదా, యోగ నిద్ర. పరవశుడయ్యాడు హరి, అందుకే లేవలేదు. మధుకైటవులను చంపడానికి మీదికొస్తున్నారు. ఇంతలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే యోగ నిద్రని బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. యోగ నిద్రకి అనుగ్రహం కలిగింది. విష్ణువు శరీరాన్ని విడిచిపెట్టింది. విష్ణువులో కదలిక వచ్చింది. బ్రహ్మదేవుడు ఆనందించాడు. అసలు అంత నిద్ర విష్ణువుకి ఎట్లా వచ్చిందో చెప్పమన్నాడు సౌనకాదులు సుతుడిని. ఎంత కఠినమైన ప్రశ్న వేశారు. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? అయినా నాకు తోచినంత వరకు చెప్తాను వినండి అంటూ శక్తిని స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మ నుండి స్తంభం వరకు ఆ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండి శక్తి లేకపోతే ఏదీ ఉండదు. శత్రువులను జయించడంలోనూ, భోజనంలోనూ, గమనంలోనూ సర్వంత్ర ప్రతి దానియందు నిండి ఉన్నది ఆ శక్తి స్వరూపుని. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్య హరిలోని మొదటి శ్లోకంలోనే శివాక్షయుక్తో యది భవతి శక్తేనం నమే దేవో సకల కుశల సుని అని వర్ణించారు. ప్రతి కదలికలోనూ శక్తి నుండి నిబిడీకృతమై ఉంటుంది. త్రిమూర్తులు వారిలో ఉన్న సాత్విక, రాజసిక, తామసిక శక్తుల కారణంగానే సృష్టి స్థితి లయలను కొనసాగించగలుగుతున్నారు. శక్తి సగుణ, నిర్గుణ అని రెండు రకాలు. కోరికలు లేని వాళ్ళు నిర్గుణ శక్తిని, కోరికలు గలవాళ్ళు సగుణ శక్తిని ఆరాధిస్తారు. మానవుడు సాధించాల్సిన 4 పురుషార్థాలకి ఆమె స్వామిని. త్రిమూర్తులు కూడా నిత్యం ఆ శక్తిని ఆరాధిస్తూ ఉంటారు అని శౌనకాదుడు వివరంగా చెప్పాడు. ఇది మధుకైటవులు లేగయారో చెప్పుకున్నాం. యోగ నిద్రలో హరిని వదిలిపెట్టగానే ఆవలిస్తూ నిద్ర లేచాడు హరి. ఎదురుగా భయపడుతూ నిలబడిన బ్రహ్మదేవుడిని చూశాడు. తపస్సు చేయడం మానేసి ఇట్లా నిలబడమేమిటని ప్రశ్నించాడు విష్ణుమూర్తి. అప్పుడు బ్రహ్మదేవుడు మధుకైటవులు విషయాన్ని వివరించి రక్షించమని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళని నేను సంవరిస్తాను, నీకేమీ భయం లేదు అని అభయం ఇచ్చాడు విష్ణువు. బ్రహ్మదేవుడికి ఇంతలో మధుకైటవులు విష్ణువు దగ్గరికి రానే వచ్చారా, నాతో యుద్ధం చేయండి అన్నాడు విష్ణువు. వాళ్ళతో ఒకరిని తర్వాత ఒకరు ఆపకుండా శ్రీహరితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఏమీ అలసిపోవడం లేదు. కానీ శ్రీహరి మాత్రం అలసిపోయాడు. అది చూసి మధుకైటవులు హేళనగా, ఓపిక ఉంటే సమర్థుడమైతే మాతో యుద్ధం చేయి, లేకపోతే మాకు తల వంచి నమస్కరించి మీ దాసుడినని ఒప్పుకో అన్నారు. ఎంత యుద్ధం చేసినా వీళ్ళు ఎందుకు అలసిపోలేదు అని ఆలోచించాడు శ్రీహరి. వాళ్ళ మీద సామోపాయాన్ని ప్రయోగించి, మీరేమో ఇద్దరు, నేనేమో ఒకడిని, మీతో యుద్ధం చేస్తున్నాను. మహావీరులు ధర్మయుద్ధంలో అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలి పెట్టిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో యుద్ధం చేయరు కదా అన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించారు మధుకైటవులు.
ఎప్పుడు మన ప్రయత్నం విఫలమవుతున్నదో అప్పుడే నా మనసు మించిందేదో ఉన్నా దాన్ని గ్రహించాలి. అదిగో ఆ పని శ్రీహరి చేశాడు. యోగ నిద్ర మహామాయ శక్తిని స్తోత్రం చేశాడు. తన బాధని ఆమెకు వివరించాడు. అప్పుడు పరాశక్తి ప్రసన్నురాలై ఈ రాక్షసులని ఈ ఈ రాక్షసులని మోసంతోనే జయించాలి. నేను వీళ్ళని నా వంకర చూపులతో సమ్మోహనపరుస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళను సంహరించు అన్నది. పరాశక్తి అనుగ్రహ బలంతో మళ్ళీ యుద్ధానికి పిలిచాడు శ్రీహరి. మధు కైటవులని అప్పుడు విష్ణుమూర్తి జీవపుజాలు దైవాధీనాలు. ఎప్పుడు బలవంతుడే జయాన్ని పొందడు. దైవయోగం ఉంటే దుర్గుడనైనా జయాన్ని సాధించవచ్చు. ఇది వరకు ఎందరో రాక్షసులను చంపి దానవైరిని అయ్యావు కదా, ఇప్పుడు మాతో ఓడిపోతున్నావు అంతే అన్నాడు మధుకైటవుడు. ఆ మాటకు పౌరుషం వచ్చింది విష్ణుమూర్తికి. మధుకైటవులు శ్రీహరి మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. అయినా వాళ్ళు విష్ణుమూర్తికి స్వాధీనం అవడం లేదు. శ్రీహరి పరాశక్తి వంక చూశాడు. పరాశక్తి పరాభవం లేదనుకుని పరాశక్తి ఇంకా లాభం లేదనుకుని మధుకైటవులను చూస్తూ పెద్దగా నవ్వింది. ఆమె నవ్వు చూపులను మధుకైటవులను హింసించాయి. ఇద్దరు తదేకంగా ఆమె చూస్తూ ఉండిపోయారు. ఓం ఆది పరాశక్తి దేవీ నమః. మధుకైటవులు ఆమెను చూస్తూ ఉండిపోయారు. అప్పుడు శ్రీహరి మధుకైటవులతో, మీరు చేసిన యుద్ధానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీతో సమానమైన వాళ్ళని ఇంతవరకు చూడలేదు, వినలేదు. కనుక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. మధుకైటవులకి అభిమానం తలెత్తింది. జగనంద కారుడును చూస్తూ తల కూడా తిప్పకుండా, నువ్వు మాకేమిస్తావు, మేమే నీకు వరం